హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టోరీ ట్రెజర్. ప్రతి అడుగు, ప్రతి శిల, ప్రతి కట్టడం ఒక అద్భుతాన్ని చెబుతుంది. ఆ అద్భుతాలే నేడు ప్రపంచ వింతలుగా ఉన్నాయి. ప్రతి వింత వెనుక ఒక కథ ఉంది. ఆ విశేషాలేంటో చూద్దామా? గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇది ప్రపంచంలోని అతి పొడవైన మానవ నిర్మాణం. ఇది 21,000 కిలోమీటర్స్ పైగా విస్తరించి ఉంది. గుర్రాలు, సైన్యం నడిచేంత స్థలం ఉంటుంది. ఇది బలం, ఐక్యత మరియు సహనానికి ప్రతీకగా మారింది. దీని ముఖ్య ఉద్దేశం చైనా రాజ్యాలను శత్రువుల నుంచి కాపాడటమే. ఇది చైనా సంస్కృతికి ఒక అజరామరమైన గుర్తుగా నిలిచింది. రోమన్ కొలసియం. ఇది రోమ్లో ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద యాంపై థియేటర్ ఉంది. 50,000 మంది కూర్చోవచ్చు. ఇక్కడ గ్లాడియేటర్లు, యుద్ధాలు, జంతువులతో పోరాటాలు చేసేవారు. ప్రజలకు ఉచిత వినోదమే దీని ముఖ్య ఉద్దేశం. భూకంపం, యుద్ధాల వల్ల కొంత భాగం ధ్వంసమైనప్పటికీ ఇది రోమన్ సామ్రాజ్య శక్తికి ప్రతీకగా నిలిచింది. చిచెన్ ఇట్సా మెక్సికోలో ఉంది. ఇది మాయన్ నాగరికతలు నిర్మించారు. ఎల్ క్యాస్ట్లో పిరమిడ్ ఆకాశంలో నక్షత్రాలు, గ్రహాలు, సమయాన్ని అద్భుతంగా లెక్కించే పద్ధతిని ఇందులో చూపించారు. ఇక్కడ 365 మెట్లు ఉంటాయి. సమాన దిన రోజుల్లో సూర్యకాంతి పడేటప్పుడు ఈ పిరమిడ్పై నీడ పాములా కదులుతున్నట్టు కనిపిస్తుంది. ఇది మాయన్ ప్రజల విజ్ఞానం, ఖగోళ శాస్త్రానికి ప్రతీకగా నిలిచింది. క్రైస్ట్ ది రిడీమర్ బ్రెజిల్లో కార్వకాడో కొండపై నిర్మించారు. ఇది రియో నగరాన్ని కాపాడుతున్నట్టు నగరం మొత్తాన్ని చూస్తూ నిలబడటం వల్ల అద్భుతాల్లో ఒకటిగా మారింది. ఈ విగ్రహం శాంతికి, క్రైస్తవ మత విశ్వాసానికి ప్రతీకగా ఉంది. పలుసార్లు మెరుపులు తాకినప్పటికీ 7 వింతల్లో ఒకటిగా అలాగే నిలిచి ఉంది. మచుపిచును 15వ శతాబ్దంలో పచాకుటి అనే చక్రవర్తి నిర్మించారు. ఇది ఆండీస్ పర్వతాల మధ్య ఉన్న ఒక రహస్య నగరం. రాజభవనాలు, దేవాలయాలు, జల వ్యవస్థలు అద్భుతంగా ఉండేవి. ప్రకృతిలోని సఖ్యత, ఆధ్యాత్మికతకు ఇది ప్రతీకగా నిలిచింది. పర్వతాల మధ్య నగరం నిర్మించడం అసాధారణం కాబట్టి ఇది వింతల్లో ఒకటిగా మారింది. తాజ్మహల్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఇది మన ఇండియాలో ఉన్న ఒక అద్భుతమైన కట్టడం. 17వ శతాబ్దంలో షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ కోసం దీన్ని నిర్మించాడు. తెల్లని పాలరాతి అందం, సూర్య చంద్ర కిరణాలు తాకినప్పుడల్లా మారే వర్ణం దీని ప్రత్యేకత. 20,000 మంది కార్మికులు 1000 ఏనుగులతో 22 సంవత్సరాల పాటు నిర్మించారు. తాజ్మహల్ శాశ్వత ప్రేమకు ప్రతీకగా నిలిచింది. పెట్రా నగరం ప్రకృతితో మానవ తెలివి కలిసిన ఒక అద్భుతమైన కట్టడం. ఈ నగరాన్ని నెబెటియన్స్ ఇసుకరాళ్ల కొండలను చెక్కి నిర్మించడం వల్ల అద్భుతంగా మారింది. ఇది రోజ్ సిటీగా పిలువబడింది. రాళ్లల్లో చెక్కిన ఆలయాలకు, ఖజానాలకు ఇది ప్రసిద్ధి చెందింది. అద్భుతమైన నీటి వ్యవస్థ కూడా ఉంది. ఇది మానవ సృజనాత్మకతకు, ఎడారిలోని జీవన పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. ఈ వింతలు కేవలం రాతి కట్టడాలు మాత్రమే కావు. మనుషుల శక్తికి, వారి మేధస్సుకు ప్రతీకలు. కళలు, సంకల్పం అనేవి ఉంటే మనుషులు శాశ్వత అద్భుతాలను కూడా సృష్టించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.